హలో స్టూడెంట్, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు వరకుమార్. ఈరోజు మనం సంవర్గమానాల్లో థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాము. సో ఫస్ట్ చాప్టర్ వాస్తవ సంఖ్యలు. సో మనం 1 2 3 4 ఎక్సైజ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇది 1.5 ఎక్సైజ్. సో అభ్యాసం 1.5 థర్డ్ ప్రాబ్లం సంవర్గమానాలలో. చూడండి ఏమడుగుతున్నాడో. x ఈక్వల్ టు log 3 టు ద బేస్ 2 మరియు y ఈక్వల్ టు log 5 టు ద బేస్ 2 అని ఇవ్వబడిన క్రింది వాటి విలువలను x మరియు yలలో కనుగొనండి. సో మనకి మొత్తం 4 బిట్స్ ఉన్నాయి స్టూడెంట్. సో ఫస్ట్ది log 15 టు ద బేస్ 2 అని ఇచ్చాడు. సో 1 by 1 సాల్వ్ చేద్దాము. సో దీన్ని ఏం చేయాలి, మనం x, y విలువలలో కనుక్కోవాలి. log 15 టు ద బేస్ 2 ఏం చేయాలి, x, y విలువలలో కనుక్కోవాలి. అంటే x ఏమి ఇచ్చిండు మరి, log 3 టు ద బేస్ 2, y ఏమి ఇచ్చిండు, log 5 టు ద బేస్ 2. సో చూడండి సొల్యూషన్ మనం ఏ విధంగా చేస్తామో. log 15 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు, సో 15 ఏమని రాయొచ్చు అంటే 15 నేను 3 into 5 అని రాస్తున్నా. 3 into 5 టు ద బేస్ 2. log 15 ఈజ్ ఈక్వల్ టు log 3 into 5 టు ద బేస్ 2. సో ఇది log x into y టు ద బేస్ a లాగా ఉంది. సో దీన్ని మనం log x టు ద బేస్ a ప్లస్ log y టు ద బేస్ a అని రాయొచ్చు. అప్పుడు log 3 టు ద బేస్ 2 ప్లస్ log 5 టు ద బేస్ 2. సో సిన్స్ మనం ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాము, సిన్స్ log x into y టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు log x టు ద బేస్ a ప్లస్ log y టు ద బేస్ a. సో ఈ ఫార్ములా యూజ్ చేసాము. log x into y టు ద బేస్ a ఈక్వల్ టు log x టు ద బేస్ a ప్లస్ log y టు ద బేస్ a. సో ఇక్కడ మనకు log 3 టు ద బేస్ 2 ప్లస్ log 5 టు ద బేస్ 2. సో క్లియర్గా ఇచ్చిండు మనకు. log 3 టు ద బేస్ 2 అంటేనేమో x అన్నాడు, log 5 టు ద బేస్ 2 ఈక్వల్ టు y అన్నాడు. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే log 3 టు ద బేస్ 2 అంటే x ప్లస్ log 5 టు ద బేస్ log 5 టు ద బేస్ 2 అంటే y. సిన్స్ x is equal to log 3 to the base 2 అని ఇచ్చాడు, y is equal to log 5 to the base 2 అని ఇచ్చాడు. సో therefore మనం log 15 to the base 2 is equal to x plus y. log 15 to the base 2 is equal to x plus y. సో ఇది ఫస్ట్ బిట్. మనం నెక్స్ట్ సెకండ్ బిట్ సాల్వ్ చేద్దాం. సో స్టూడెంట్ ఇది మనకు సెకండ్ బిట్, log 7.5 టు ద బేస్ 2. మళ్ళీ మనం ఇది ఇచ్చినటువంటి లాగర్థాన్ని సంవర్గమానాన్ని x, yలలో మార్చాలి. సో x అంటే ఏంటి, log 3 టు ద బేస్ 2, y అంటే log 5 టు ద బేస్ 2 అని ఇచ్చాడు. సో చూడండి ఏ విధంగా రాస్తామో. log 7.5 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు, సో ది దశాంశం మనం అకర్ణీయ సంఖ్య రూపంలో రాస్తున్న 75 అంటే దీన్ని 7.5ని 75 డివైడెడ్ బై 10 అని రాయొచ్చు. 75 డివైడెడ్ బై 10. సో 5తో క్యాన్సిల్ అవుతుంది. 5 2s are 10, 5 15s are 75. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చో చూడండి. log 15 by 2 టు ద బేస్ 2 అని రాయొచ్చు. log 15 by 2 టు ద బేస్ 2. సో ఇది log x by y టు ద బేస్ a లాగా ఉంది కాబట్టి దీన్ని మనం log x టు ద బేస్ a అంటే log 15 టు ద బేస్ 2 మైనస్ log y టు ద బేస్ a అని రాయొచ్చు. సో సిన్స్ ఇది ఏ ఫార్ములా లాగా ఉందంటే, సిన్స్ log x by y టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు log x టు ద బేస్ a మైనస్ log y టు ద బేస్ a. సో ఈ ఫార్ములా లాగా ఉంది. సో దాన్ని మనం log x by y అంటే 15 by 2, log 15 టు ద బేస్ 2 మైనస్ log 2 టు ద బేస్ 2. సో log 15 టు ద బేస్ 2 మనం ఇంతకుముందే కనుక్కున్నాం, ఎంత వచ్చింది, x ప్లస్ y అని వచ్చింది. సో డైరెక్ట్గా మనం ఇక్కడ x ప్లస్ y దీన్ని మళ్ళీ నేను సరే ఇంకొక స్టెప్ రాస్తే log 15ని 5 into 3 అని రాయొచ్చు, ఆర్ 3 into 5 ఎలా రాసినా ఓకే, మైనస్ log 2 టు ద బేస్ 2 వాల్యూ 1. సిన్స్ log 2 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో మళ్ళీ ఇది మనకు log x into y టు ద బేస్ a లాగా ఉంది కాబట్టి దీన్ని log x టు ద బేస్ a ప్లస్ log y టు ద బేస్ a అని రాయొచ్చు. సో -1 అలానే రాయండి.
సో ఇప్పుడు log 5 to the base 2 అంటే మనకు y, log 3 to the base 2 అంటే x, సో -1. సో ఫస్ట్ x రాద్దాం ఆర్డర్లో, x ప్లస్ y -1. సో ఇది log 7.5 to the base 2 వాల్యూ ఏమొచ్చింది మనకు, x ప్లస్ y -1. సో ఇది మనకు సెకండ్ బిట్. నెక్స్ట్ మనం థర్డ్ బిట్ సాల్వ్ చేద్దాం. సో ఇది మనకు థర్డ్ బిట్ log 60 to the base 2. సో మళ్ళీ దీన్ని ఏ విధంగా రాయొచ్చో చూడండి. log 60 to the base 2. సో 60ని మనం ఈ విధంగా రాయొచ్చు, 2 into 30 అని రాయొచ్చు, 30ని 2 into 15 అని రాయొచ్చు. సో మళ్ళీ 15ను 3 into 5 అని రాయొచ్చు. సో చూడండి, ఇది ఒకసారి మీరు కారణాంకాలుగా విభజించాను. 60ని 2 into 30, 30ని 2 into 15, 15ని 3 into 5. సో మళ్ళీ మీరు మల్టిప్లై చేస్తే 2 into 2 4, 4 into 3 12, 12 into 5 60. సో ఈ విధంగా రాయొచ్చు. సో దీన్ని మళ్ళీ నేను ఏమని రాస్తున్నా అంటే 2 into 2 ఉంది కాబట్టి log 2 to the power 2 into 3 into 5. సో దీన్ని మనం log x into y లాగా ఉంది. ఇది మొత్తం x, ఇది y అనుకున్నట్లయితే log 2 to the power 2 to the base 2 plus log 3 to the base 2 plus log 5 to the base 2 అవుతుంది. సో ఇవన్నీ మల్టిప్లికే 2 to the power 2 into 3 into 5. సో ఇది సపరేట్ లాగర్థం రాస్తే ఇది మనకు log 2 to the power 2 to the base 2 plus log 3 to the base 2 plus log 5 to the base 2. సో సిన్స్ మనకు ఈ విధంగా ఫార్ములా log x into y to the base a is equal to log x to the base a plus log y to the base a. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం రాసాము. సో ఇది log x to the power m రూపంలో ఉంది కాబట్టి 2 into log 2 to the base 2 అవుతుంది ప్లస్ log 3 to the base 2 వాల్యూ x ప్లస్ log 5 to the base 2 వాల్యూ y. సో ఇది 2 into log 2 to the base 2 1 ప్లస్ x ప్లస్ y అవుతుంది. సో 2 into 1 అంటే 2 ప్లస్ x ప్లస్ y అవుతుంది. సో ఇది మనకి ఇచ్చినటువంటి సంవర్గమానం యొక్క విలువ x, yలలో. log 60 to the base 2 యొక్క విలువ ఎంత వచ్చింది, 2 ప్లస్ x ప్లస్ y. సో ఇది మనకు థర్డ్ బిట్. నెక్స్ట్ మనం ఫోర్త్ బిట్ సాల్వ్ చేద్దాం. ఫోర్త్ బిట్ log 6750 to the base 2 అని ఇచ్చాడు. సో ముందుగా మనం 6750ని కారణాంకాలుగా విభజించుకుందాము. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. 6750 రెండు చేత భాగించినట్లయితే 2 3s are 6, అగైన్ 2 3s are 6 15, 2 7s are 14 10, 2 5s are 10. సో మళ్ళీ ఇది రెండు చేత భాగించబడదు, మూడు చేత 3 + 3 6, 6 + 12 18 కాబట్టి మూడు చేత భాగించినట్లయితే 3 1s 3 1s, 3 2s are 6 15, 3 5s are 15. సో మళ్ళీ 5 + 2 7 8 9 మళ్ళీ మూడు చేత భాగించబడుతుంది. సో 3 3s are 9 22 ఉంటుంది, 3 7s are 21 15 ఉంటుంది, 3 5s are 15 మళ్ళీ 3 చేత భాగించబడుతుంది. 3 1s are 3, 3 2s are 6 15 ఉంటుంది, 125. సో ఇప్పుడు ఇది 3 చేత భాగించబడదు, ఇప్పుడు ఇది 5 చేత మాత్రమే భాగించబడుతుంది. సో 5 2s are 10, 5 5s are 25, అగైన్ 5 5s are 25. సో ఇప్పుడు మనం 6750ని ఏ విధంగా రాయొచ్చు, 6750 ఈక్వల్ టు 2 ఇంటూ ఎన్ని 3s ఉన్నాయి, 1 2 3. సో మనకు 3 3s ఉన్నవి ఇంటూ ఎన్ని 5s ఉన్నాయి, 5 5s ఉన్నవి. సో 5 5s. సో దీన్ని ఈ విధంగా రాసుకుందాం స్టూడెంట్. log 6750 to the base 2 is equal to log. సో ఇది ఎన్ని 2s కారణాంకాలుగా విభజిస్తే మనకి ఏమొచ్చింది, 2 into 3 into 3 into 3 into 5 into 5 into 5 to the base 2. సో ఈ విధంగా మనం కారణాంకాలుగా విభజించి రాసుకుందాం. సో చూడండి ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు అంటే దీన్ని
లాగ్ 2. సో ఎన్ని 3s ఉన్నాయి, 3 3s ఉన్నాయి కాబట్టి 3 to the power 3. 5 5s ఉన్నాయి, 5 3s ఉన్నాయి కాబట్టి 5 to the power 3 to the base 2. సో ఇప్పుడు మనం log x into y ఫార్ములా యూజ్ చేసి ఈ విధంగా రాయొచ్చు. log 2 to the base 2 ప్లస్ log 3 to the power 3 to the base 2 ప్లస్ log 5 to the power 3 to the base 2. సో చూడండి స్టూడెంట్, దీన్ని మనం log x into y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, log x ప్లస్ log y. సో రెండే కాదు, log x into y into z ఈక్వల్ టు ఏమవుతుంది, log x ప్లస్ log y ప్లస్ log z. సో ఇప్పుడు మనం log 2 to the base 2 ప్లస్ log 3 to the power 3 to the base 2 ప్లస్ log 5 to the power 3 to the base 2. సో సిన్స్ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామో రాస్తున్నా. సిన్స్ log x into y to the base a equal to log x to the base a plus log y to the base a. ఈ ఫార్ములా యూజ్ చేశాను నేను. సో log 2 base 2 వాల్యూ 1 అవుతుంది. సో log x to the power m రూపంలో ఉంది, m into log x అవుతుంది. సో అది 3 into log 3 to the base 2 ప్లస్ ఇది కూడా సేమ్ log x to the power m into log x అవుతుంది, 3 into log 5 to the base 2. సో ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామంటే సిన్స్ log x to the power m to the base a is equal to m into log x to the base a. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ రెండు స్ప్లిట్ చేసాం, ఈ విధంగా రాసాము. సో ఇక్కడ 1 ప్లస్ 3 ఇంటూ log 3 to the base 2 వాల్యూ x అని ఇచ్చాడు కాబట్టి 1 ప్లస్ 3x ప్లస్ 3 ఇంటూ log 5 to the base 2 వాల్యూ y అని ఇచ్చాడు. సో కాబట్టి మనకు 1 ప్లస్ 3x ప్లస్ 3y అవుతుంది. సో ఇది మనకు log 6750 to the base 2 వాల్యూ యొక్క విలువ ఎంత అయింది, 1 ప్లస్ 3x ప్లస్ 3y అయింది. సో స్టూడెంట్, ఈ విధంగా మనం 4 బిట్స్ కంప్లీట్ చేసాము థర్డ్ ప్రాబ్లంలో. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో ఫోర్త్ ప్రాబ్లం నేర్చుకుందాం.